కూతురు మధ్య సంబంధం చాలా ప్రత్యేకమైంది. కూతురి జీవితంలో తల్లి తరచుగా మొదటి స్నేహితురాలు, మార్గదర్శి, గురువుగా ఉంటుంది. తల్లి ప్రేమ, పోషణ కుమార్తె విలువలను, భవిష్యత్ సంబంధాలను రూపొందిస్తాయి. అయితే వివాహం తర్వాత తల్లులు జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా, మద్దతుగా ఉండడం ముఖ్యం. లేకపోతే కూతురింటి సామరస్యానికి ముప్పు తలపెట్టవచ్చు. తన కూతురు కొత్త ఇంట్లో సంతోషకరమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి తల్లి ఈ తప్పులు చేయకుండా ఉండాలి. కూతురు తన అత్తమామల గురించి ఏదైనా చెప్పినప్పుడు జాగ్రత్తగా వినండి. సలహా ఇవ్వడానికి, ప్రతిదాన్ని ప్రశ్నించడానికి తొందరపడకండి. తన భావాలను అర్థం చేసుకుని సున్నితంగా మార్గనిర్దేశం చేయండి. సొంత నిర్ణయాలు తీసుకొనివ్వండి. కూతురిని మిస్ అవ్వడం సహజం, కానీ తరచుగా ఫోన్ చేయడం వల్ల ఆమె తన అత్తమామల ఇంటికి అలవాటు పడకుండా ఉంటుంది. తన సొంత స్థానాన్ని, గుర్తింపును సృష్టించుకోవడానికి సమయం ఇవ్వండి. మీ కూతురు ఫిర్యాదు చేసినా మీరు కఠినంగా మాట్లాడకండి. ఇది ప్రతికూల ఒత్తిడిని పెంచుతుంది. ప్రశాంతంగా, మద్దతుగా ఉండండి. ప్రతి అంశాన్ని అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోమని అడగండి. ప్రతి తరం వేరువేరు సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇది మన కాలంలో జరగలేదు అని చెప్పే బదులు అతని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ అభిప్రాయాన్ని పంచుకోండి, కానీ దాన్ని అమలు చేయమని బలవంతం చేయకండి. అధిక ఆప్యాయత తన ఆధారపడడానికి కారణమవుతుంది. బలంగా ఉండమని, ఆత్మవిశ్వాసంతో పరిస్థితులను ఎదుర్కోవాలని ప్రోత్సహించండి. నిజంగా మీ అవసరం ఉన్నప్పుడు అక్కడ ఉండండి, కానీ స్వయంగా తన విషయాలను నిర్వహించనివ్వండి. తల్లి యొక్క సున్నితమైన మద్దతు కుమార్తె వైవాహిక జీవితంలో బలంగా, సంతోషంగా ఎదగడానికి సహాయపడుతుంది.